నేను అంటాను, మన బ్రతుకులో బాధ్యత కలిగి ఉండాలి. బాధ్యత ఉందా నీ జీవితానికి? నీ కుటుంబంలో నువ్వు బాధ్యతగా ఉండాలి. భార్యాభర్తలుగా ఉన్నవాళ్ళు భార్యాభర్తల బాధ్యతలు నిర్వర్తించాలి. తల్లిదండ్రులుగా ఉన్నవాళ్ళు తల్లిదండ్రుల బాధ్యతలు నిర్వర్తించాలి. పిల్లలుగా ఉన్నవాళ్ళు పిల్లల బాధ్యతలు నిర్వర్తించాలి. బాధ్యతాయుతంగాను ఉంటున్నావా? బాధ్యత రాహిత్యంగా బ్రతుకుతున్నావా? బాధ్యతాయుతంగాను ఉండాలి. బాధ్యత కలిగి ఉండాలి. నీ కుటుంబంలో నువ్వు బాధ్యతగా ఉండాలి. అప్పుడు నీ కుటుంబం బాగుంటుందే. భయభక్తులు కలిగి బాధ్యతగా ఉండాలి. భర్తగా ఉన్న నీవు మొవ్వు వేసే ఖర్జూరపు వృక్షంలా ఉంటావు. భార్యగా ఉన్న నీవు ఫలించే ద్రాక్షవల్లి వలె ఉంటావు. నీ పిల్లలు నీ భోజనం బల చుట్టూ ఒలివ మొక్కల్లా ఉంటారు. నీ పిల్లల్ని చూసి అంత ఆరోగ్యం ఆయుష్ నీకు కలుగుద్ది. నీ చేతుల కష్టార్జితం నువ్వే అనుభవిస్తావు. నీవు ధన్యుడవు ధన్యురాలవుతావు. నీకు మేలు కలుగుద్ది. సియోను నుండి యెహోవా నిన్ను ఆశీర్వదిస్తారు. అలాంటివన్నీ పొందుకుంటావు. ఆశీర్వాదకర కుటుంబంలో నీ కుటుంబం ఉండాలంటే భయభక్తులతో బాధ్యతగా నువ్వు ముందుకు సాగాలి. నీ కుటుంబాన్ని నిన్ను దేవుడు గొప్ప చేస్తారు. 128వ కీర్తనలో ఉన్న ఆశీర్వాదాలు దేవుడు నీకు నీ కుటుంబానికి దయచేస్తారు. బాధ్యతాయుతంగా మనం బ్రతకాలి. బాధ్యత కలిగి మనం ఉండాలి. ప్రియులారా,